Good morning everyone. My name is Bilasya. My name is Jilasya. My name is K. Sri Kadakaputlamma. We are studying in Municipal High School, BR Nagar, Mangalgiri. ఈ రోజు మేము ముగ్గురం కలిసి మా స్కూల్లో కంపోస్ట్ ఎలా తయారు చేస్తామో చెప్తాం. సాయిల్ లో ఇయర్ బై ఇయర్ ఫర్టిలిటీ లాస్ అవుతుంది. ప్లాంట్స్ సరిగ్గా పెరగవు. ఫర్టిలైజర్స్ కొనాలంటే చాలా కాస్ట్, బట్ అది సాయిల్ కు మంచిది కాదు. కరెక్ట్ గా చెప్పావు లాస్య. అందుకేగా మన స్కూల్ గార్డెన్ కు మనమే కంపోస్ట్ తయారు చేద్దాం అనుకున్నాం. అవును, ఎలాగో స్టేట్ గవర్నమెంట్ నుంచి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ వాళ్ళు మనకు పెద్ద కంపోస్ట్ బిన్ ఇచ్చారు. దాన్ని వాడితే సరిపోతుంది. మనకి కంపోస్ట్ ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మాధవ్ మ్యామ్, శ్రీనివాస్ సార్ చెప్పారు కదా, దాన్ని ఫాలో అయితే సరి. కంపోస్ట్ చేయడానికి సాయిల్, డ్రై లీవ్స్, మిడ్ డే మీల్స్ లో మిగిలిపోయిన ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. అవే కాదు, కుళ్ళిపోయిన వెజిటేబుల్స్, మరి పాడైపోయిన ఫ్రూట్స్, అలాగే ఎగ్షెల్స్ కూడా వాడచ్చు. మన ఫ్రెండ్స్ అందరం ఇంటి నుంచి తెచ్చిన పాడైపోయిన వెజిటేబుల్ పీల్స్, ఫ్రూట్స్ దీంట్లో వేస్తే సరిపోతుంది. ఓకే సిరి, ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం? ఫస్ట్ స్టెప్, డ్రమ్ అడుగున సాయిల్ ఆర్ డ్రై లీవ్స్ తో ఒక లేయర్ తయారు చేసి తరువాత వెట్ వేస్ట్ వేస్తే సరిపోతుంది. ప్లాస్టిక్ వేయచ్చా? ప్లాస్టిక్ ఐటమ్స్, నాట్ బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ వేయకూడదు. ఒకవేళ ప్లాస్టిక్ ఐటమ్స్ గనక వేస్తే డికంపోజిషన్ జరగదు. అవును లాస్య, కరెక్ట్ గా చెప్పావు. తరువాత వాటర్ ని కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి. గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. అంతేకాదు, 2-3 డేస్ కి ఒకసారి ఒక కర్రతో ఐటమ్స్ అన్ని బాగా మిక్స్ చేయాలి. వానపాముల్ని వేస్తే ఇంకా మంచిది. ఇలా డైలీ మన స్కూల్ గార్డెన్ లో మిగిలిన వేస్ట్ తో, డ్రై లీవ్స్, మిగిలిపోయిన అన్నంతో బంగారం లాంటి కంపోస్ట్ తయారు చేయొచ్చు. నిజమే, అసలు నేచర్ లో దొరికే వాటిలో వేస్ట్ అనేదే లేదు, కానీ యూజ్ చేసుకోవడం మనకు తెలియాలి అంతే. కరెక్ట్ గా చెప్పావు లాస్య. ఇలా ఎవరి ఇంట్లో, స్కూల్లో, ఆఫీస్ లో వేస్ట్ కంపోస్ట్ గా మార్చుకుంటే అటు ఉపయోగంగాను, ఎన్విరాన్మెంట్ క్లీన్ గాను ఉంటుంది. ఇప్పుడు మనం కంపోస్ట్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫస్ట్ డ్రై లీవ్స్ తో ఒక లేయర్ తయారు చేయాలి. తరువాత కుళ్ళిపోయిన వెజిటేబుల్ పీల్, ఫ్రూట్స్ వేయాలి. ఫ్రూట్స్ కూడా వేయొచ్చు కుళ్ళిపోయిన. తరువాత మిడ్ డే మీల్స్ లో మిగిలిపోయిన అన్నం కూడా కంపోస్ట్ బిన్ లో వేస్తే మంచిది. తరువాత స్కూల్ గార్డెన్ లో దొరికే పాడైపోయిన ఫ్లవర్స్, ఆకులు అలాంటివి కూడా వేయొచ్చు. మిడ్ డే మీల్స్ లో అన్నం మిగిలిపోయింది కూడా వేయొచ్చు. ప్లాస్టిక్ వేయచ్చా? వేయకూడదు లక్ష. ఎందుకంటే ప్లాస్టిక్ డికంపోజ్ అవ్వదు, అది నాన్ డిగ్రేడబుల్ ఐటమ్ కాబట్టి మట్టిలో అది డికంపోజ్ అవ్వదు. తరువాత వాటర్ ని కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి. 2-3 వీక్స్ తర్వాత కర్రతో జెంటిల్ గా మిక్స్ చేయాలి. గాలి బాగా ఆడేలా చూడాలి. 28 డేస్ లో కంపోస్ట్ తయారవుతుంది. Waste is not waste, anti-wasted. Thank you all.